డాక్టర్ నాగేశ్వరరావు గారి ఫంక్షన్ ఇంత పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో ఇంతమంది గెస్టుల మధ్యన ప్రముఖుల మధ్యన జరగటం ఏదైతుందో నాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ నాగేశ్వరరావు గారు నేను పంటి నొప్పితో బాధపడుతుంటే తన కాడికి వెళ్ళాను. ఆయన చూసిన తర్వాత డాక్టర్స్ ఇలా కూడా ఉంటారా అని అనుకున్నాను. అలా 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 మా పరిచయం, స్నేహం, ఆయనకు నేను పాట రాయడం, మా ఫ్యామిలీ డాక్టర్ అయిపోయాడు. ఆయన గొప్ప మహానుభావుడు. అంత మంచి స్నేహితుడు నాకు ఉండటం ఈ హైదరాబాద్ నగరంలో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన చరిత్ర చూస్తే ఆయన గొప్ప పోరాట యోధుడు. గాంధీ హాస్పిటల్ని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేసి ఉద్యమం చేసి ఆ హాస్పిటల్ను అక్కడనే ఉంచడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు మీరు సమాజంలో చూస్తూ ఉన్నారు. ఊరు మధ్యలో ఒక స్కూల్ ఉందనుకోండి, ఆ ఊరు మధ్యలో స్కూల్ ఉండటం వల్ల ఆ స్కూలు భూమి వాల్యూ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు స్కూలుని ప్రోత్సహించేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా చేయట్లే. ఆ స్కూల్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి ఆ స్కూల్ని మొత్తం అనారోగ్యం చేసి ఆ స్కూల్ స్థలాన్ని కూడా కబ్జా చేసే రోజులకి. అలాంటి ప్రయత్నం ఆ రోజే జరిగితే నాగేశ్వరరావు గారు అడ్డు తిరిగాడు, దానికి ఒక ఉద్యమాన్ని చేశాడు. ఆయన పనేంటి? పండ్ల డాక్టర్. పంటికి క్యాన్సర్ ఎలా వస్తుంది, దవడలో క్యాన్సర్ ఎలా వస్తుంది, ఆ క్యాన్సర్ కు మూల కారణమైన పొగాకుని ఎలా నిషేధించాలి అని దాని వెంటబడి 24 గంటలు ఎక్కడున్నా, ఏం పని చేసినా, ఏ ఊరు వెళ్ళినా ఈ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం పొగాకు అని చెప్తూ వచ్చాడు. రోగాలు పెరిగితే ఇంకా 4 పైసలు వస్తాయి కదా డాక్టర్కు. అలాంటి మనస్తత్వం కాకుండా ఒక ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలనే ఆయన తపన నా కళ్ళ ముందు చాలాసార్లు అవపడింది. ఓ నాగేశ్వరరావు లాగా ఇలాంటి మహత్తరమైన ఓ డాక్టర్ లాగా మనం అందరం పనిచేస్తే తప్ప రేపటి సమాజం నిలబడే అవకాశాలు లేవు. ఇలాంటి తపన కలిగిన డాక్టరు, ఇలాంటి మంచి డాక్టరు, ఇలాంటి గొప్ప డాక్టరు, ఇలాంటి పోరాట యోధులైన డాక్టర్కు ఈరోజు గిన్నిస్ బుక్ లో అవకాశం రావటం మనందరం సంతోషించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో మీరు మాట్లాడే అవకాశం రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా 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 చాలా అవార్డ్స్ ఇలాంటి డాక్టర్లు, ఇలాంటి నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఇంకా ముందుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.